రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి తల్లికి వందనం డబ్బులు జమ చేయబోతున్న ప్రభుత్వం. శ్రీకాళహస్తి నియోజకవర్గ సభలో లోకేష్ కీలక ప్రకటన. రాష్ట్రంలో ఈ నెల 16, 17, 18న మెగా పేటీఎం సమావేశాలు నిర్వహించే సమయంలో తల్లికి వందనం రెండో విడత డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కొత్తపాలెం సమీపంలోని శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. కూటమి విజయంపై ఈ నెల 15 నుంచి ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తెదేపా కార్యకర్తలకు స్వయం ఉపాధి కల్పించడానికి అవసరమైతే పార్టీ కొంత ఖర్చు భరిస్తుందన్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకొని ముక్కంటిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరం దూరులోని వజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తర్వాత తిరుమలకు చేరుకున్నారన్నమాట. కూటమి అధికారంలోకి వచ్చాక 150 రోజుల్లో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని కూడా చెప్పారు. మొత్తం మీద ఎట్టకేలకు ఈయన ఏం చెప్పారంటే 16వ తారీఖు నుంచి తల్లికి వందనం డబ్బులు అయితే తల్లుల ఖాతాలకు జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. 3 రోజులు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారు. ఇది మనకి అఫీషియల్ అప్డేటు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని